నొప్పులున్న వాళ్ళలో కొన్ని నొప్పుల బిళ్ళలు వాడతాం. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడనివి. దీంట్లో ఒకటి ట్రెమడాల్ అనేది. ఇది అల్ట్రాసెట్ కానీ, అల్ట్రా కింగ్ గాని అనే పేరుతో వచ్చిద్దనమాట. ఇది మామూలు నొప్పుల బిళ్ళలతో పోలిస్తే కొంచెం సేఫర్ వెరైటీ. దాంతో కొంతమందిలో 2 వీక్స్, ఒక 20 డేస్ అట్లా ఈ టాబ్లెట్ అనేది పెడతాం. ఈ టాబ్లెట్ వల్ల ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఏంటి అంటే ఇది మామూలుగా డ్రగ్స్ ఉంటాయి కదా, మాదక ద్రవ్యాలు, వాటి యొక్క తత్వం ఈ టాబ్లెట్ లో లైట్ గా ఉంటుంది. సో కొంతమందికి వాడిన తర్వాత మంచి రిలీఫ్ వచ్చి లైట్ గా హ్యాపీనెస్ వచ్చి కొంతమంది దానికి అలవాటు పడతారు. సో డాక్టర్ ఏమో 20 రోజులు రాస్తే బయట మెడికల్ షాపుల్లో మనకి ఈజీగా ఇస్తారు ఈ టాబ్లెట్ అడిగితే. దాంతో వాడుకుంటా పోతారు. కొంతమంది నెలలు, సంవత్సరాలు అట్లా వాడతారు. మెల్లమెల్లగా ఒక టాబ్లెట్ 2 అవుద్ది, 2, 3 అవుద్ది, అట్లా పెరుగుతా పోయిద్ది. ఒక రకంగా స్మోకింగ్ లాగానే ఎట్లా పెంచుకుంటా పోయిద్దో ఇది కూడా అట్లాగే అలవాటు పడి పెరగొచ్చు. దాన్ని వాళ్ళు ఎక్కువ వాడుతున్నాం తగ్గించుకోవాలి అనుకుంటే ఒకసారి అలవాటు పడ్డ తర్వాత ఆపంగాల్నే చెమట్లు పట్టడం, వాంతి వచ్చినట్టు అనిపించడం, పొట్టలో తిప్పేయడం, ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి. నడుము నొప్పులు, మోకాలు నొప్పులు అన్నీ ఎక్కువ అవుతాయి. సో ఆ స్టేజ్ లో మా దగ్గరకు వస్తారు, నొప్పులు తగ్గించండి, మేము ఈ బిల్ల ఆపలేకపోతున్నాం అని. యాక్చువల్లీ ఆ స్టేజ్ కల్లా నొప్పులు వస్తుంది బిల్ల బాడీలో లేకపోవడం వల్ల. నేను లాస్ట్ వీక్ లోనే ముగ్గురిని చూశాను. ఒక లేడీని చూశాను, ఒక పెద్ద ఆయన్ని చూశాను, ఒక యంగ్ పేషెంట్ ని చూశాను. సో అన్ని రకాల వాళ్ళు చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ టాబ్లెట్స్ కి చాలా అడిక్ట్ అవుతున్నారు. సో మనం నొప్పులకి ఏ బిల్ల వాడినా కానీ డాక్టర్ సూపర్విజన్ లో ఎంత కాలం వాడాలో అంతే కాలం వాడి ఆపేయాలి. ఒకవేళ అలవాటు పడిపోయింది అంటే ఇంకా మనం డి అడిక్షన్ అంటే వాటి నుంచి బయటికి రావడానికి సెపరేట్ మెడికేషన్స్ ఉంటాయి. కొంతమందిని హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, కొన్ని మెడిసిన్స్ పెట్టుకొని మెల్లమెల్లగా ఆ టాబ్లెట్ ని మనం తీసేయాల్సి వచ్చింది.